చందమామ కథ గంధర్వ కన్యలు. ఒక పల్లెలో పాపమ్మ అనే పేదరాలికి జోగు నాగు అని ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే వాళ్లకు తండ్రి పోవటం చేత పిల్లలను పోషించే భారమంతా ఆమెపైనే పడింది. అది చాలా చిన్న పల్లె. దగ్గరలో చిన్న అడవి, దూరంగా పెద్ద కొండలు కనబడుతూ ఉన్నాయి. పాపమ్మ పొద్దస్తమానం ఆ అడవిలో మూలికల్ని, ఔషధానికి పనికి వచ్చే ఆకుల్ని ఏరి ఆ గ్రామంలోని వైద్యుడికి తెచ్చిచ్చేది. అతడిచ్చే తృణమో పనమో పుచ్చుకొని అలాగే కాలం గడుపుతూ ఉండేది. జోగు నాగు 16-12 సంవత్సరాల వయస్సు వాళ్ళు. మూలికల్ని తవ్వటంలో, ఔషధాలకు ఉపకరించే ఆకుల్ని కుయ్యటంలో తల్లికి సాయపడేవాళ్ళు. ఒకనాడు వైద్యుడు ఏదో మూలిక కావాలంటూ దానికి సంబంధించిన గుర్తులను చెప్పి తీసుకురమ్మన్నాడు. జోగు నాగు అడవి అంతా గాలించినా దొరకలేదు. దూరంగా ఉండే ఆ కొండల్లో అవి దొరుకుతాయని తల్లి చెప్పింది. మరునాడు ఉదయమే కాలినడకన వాళ్ళు బయలుదేరారు. సూర్యుడు నడి మధ్యకు చేరేటప్పటికీ వాళ్ళు కొండల మధ్యకి చేరారు. మంటలు రేపుతున్న ఎండలో పొగలు కక్కుతున్న ఆ బండరాళ్ల మధ్య ఇద్దరు మూలికల కోసం వెతికారు. మెల్లగా సూర్యుడు అస్తమించేసరికి తెచ్చిన 2 సంచుల్ని వాళ్ళు మూలికలతో నింపారు. జోగు చెమట తుడుచుకొని ఒళ్ళు విరుచుకుంటూ, నాగు ఇక ఇంటికి బయలుదేరదామన్నాడు. అప్పటికే ఓ బండకు వీపు ఆనించి ఆపసోపాలు పడుతున్నాడు నాగు. ఈ రాత్రికి ఇక్కడ నిద్రపోతే ఏం అన్నాడు నాగు. జోగు శరీరం గొంగలి పురుగు పాకినంత కంపరమెత్తిపోయింది. ఈ కొండల మధ్య రాత్రి ఎలా గడపటం? పురుగు పుట్రా? ఊ లేలే అన్నాడు కోపంగా. నాగుకి కునికిపాట్ల మధ్య ఎవరో కుదిపినట్టయింది. ఊహు నిద్రొస్తోంది, బయలుదేరవచ్చులే, కాసేపు ఆగు అన్నాడు మత్తుగా. జోగుకి తమ్ముడంటే అమితమైన ప్రేమ. వాడి ఒళ్ళు విరుపు, కునికిపాట్లు చూసి జాలి కలిగింది. కాసేపు ఆగే బయలుదేరదాంలే అనుకున్నాడు. తను కూడా పక్కగా మరో బండకు చెరగిలబడ్డాడు. మనం నిద్రపోతున్నామని కాలము నిద్రపోతుందా? ఊహు, కాలానికి అలుపు ఆయాసము లేదు. ఎవళ్ళ కోసము నిలవకుండా దాని మానానది నడుస్తూనే ఉంటుంది. సూర్యుడు దిగిపోయాడు. చంద్రుడు పైకి ఎగబాకాడు. దూది ఎండ వేసినట్లుగా వెన్నెల. పగలల్లా ఎండలో పనిచేసిన జోగు నాగోలు కళ్ళు మూయటమే తడవుగా నిద్రలోకి జారిపోయారు. తెల్లని వెన్నెల, చల్లని పైరుగాలి, చీమ చిట్టుకుమనే అంత నిశ్శబ్దం అన్నదమ్ములిద్దరికీ జోలపాడేసింది. పావురాలు రెక్కలు కదిల్చినలాంటి చిన్న మృదువైన శబ్దం. దానికే నాగు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. వాడికి రాత్రిళ్ళు అమ్మ పక్కన లేదంటే నిద్ర పట్టదు, అంత భయం. అన్నా అన్నా అని మెల్లిగా జోగు భుజం గీకాడు. జోగు బెత్తరగా కళ్ళు తెరిచాడు. వెన్నెల కూడా వచ్చేసిందిరా నాగు అన్నాడు జోగు భయంగా. ఇక ఈ రాత్రికి అక్కడే కాలం గడపాలనే భయం జోగుని కూడా హడలెకొట్టింది. అది కాదురా, ఏదో కదులుతున్నట్టుగా వినపడింది. సింహమేమో, పెద్ద పులేమో అన్నాడు నాగు. సింహాలు పులులు ఇక్కడ లేవులే, కోతో కొండముచ్చు అయి ఉంటుంది అన్నాడు జోగు భయంగానే. ఇద్దరూ ఆ వెన్నెట్లో చుట్టూ చూశారు. ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాయి వెనక నుంచి ఈసారి పెద్దగా ధ్వని వచ్చింది. నాగు ఒక్క పరుగులో జోగు మెడ పుచ్చుకొని అన్నా అన్నా అన్నాడు. అదే సమయంలో శ్రావ్యమైన చిన్న పెద్ద నవ్వులు ఆ రాతి పైనుంచి ప్రతిధ్వనించినాయి. జోగు సగం భయం పోగా తల ఎత్తి అటు చూశాడు. నాగు భయంగా కొంచెం తలెత్తి సగం కళ్ళు తెరిచాడు. ఇద్దరి దృష్టిని ఆ నవ్వులు, ఆ రాతి వెనక కదిలే అందమైన మొహాలు ఆకట్టుకున్నాయి. మరు నిమిషానికి ఆ రాతి వెనక నుంచి అనేక మంది గంధర్వ కన్యలు వాళ్ళ దగ్గర దిగారు. అందమైన మొహాలు, కిలకిలమనే నవ్వులు జోగును నాగును స్థిమితపరిచినాయి. జోగు నాగు లేచి నిలబడ్డారు. గంధర్వ కన్యలు బొంగరాలలాగా వాళ్ళిద్దరికీ చుట్టూ తిరుగుతూ నాట్యం చేయసాగారు. సోదరులిద్దరూ భయం పోయి ఆనందంతో చప్పట్లు చరిచారు. ఎంత అందమైన పిల్లలు అన్నాడు జోగు.
ఎంచక్కా ఆడుతున్నారు అన్నాడు నాగు. ఈ మాటలతో నాట్యం ఆగిపోయింది. పాటలు ఆగిపోయాయి. గంధర్వ కన్యలు అన్నదమ్ముల చుట్టూ నిలబడి ఆ మాట ఈ మాట అనసాగారు. మా ఊరు వస్తారా? చాలా బాగుంటుంది అన్నది ఓ గంధర్వ కన్య. ఓ వస్తాము. అయితే దారెటు అని అడిగాడు నాగు. తొందర పడవద్దని జోగు తమ్ముణ్ణి చేత్తోనే వారించాడు. అదే మా ఊరికి దారి అని ఒక గంధర్వ కన్య వేలుతో చూపించింది. జోగు నాగు అటు చూశారు. ఒక అద్భుతమైన దృశ్యం. వాళ్ళ కళ్ళు ఆ అందానికి జిగేలుమన్నాయి. అది ఇంద్రధనస్సులా ఉందే అన్నాడు జోగు. ఇంద్రధనస్సు కాదు, మా ఊరికి ఈ కొండలకు మధ్య వంతెనా అన్నది గంధర్వ కన్య. వెళ్దామా అని అడిగాడు నాగు జోగుని. ఏమో అంటూ సంశయించాడు జోగు. ఇదంతా వింటున్న గంధర్వ కన్యలు అన్నదమ్ముల చేతుల్ని మృదువుగా పట్టుకొని ఆ ఇంద్రధనస్సులా ఉండే వంతెన మీదుగా తమ దేశానికి తీసుకుపోయారు. అన్నాదమ్ముల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. వాళ్ళు విన్న శాస్త్రాలలో కన్న కళల్లో మాత్రమే ఉన్న అన్ని అందాలు ఆనందాలు అక్కడ వాళ్ళు చూడగలిగారు. రోజులు నెలలు సంవత్సరాలే గడిచిపోతున్నా వాళ్లకు ఇంటి ధ్యాస కానీ అమ్మ తలపు కానీ కలగలేదు. గంధర్వ కన్యల అందమైన మొహాలు, కమ్మని పాటలు, తీయని మాటలు వాళ్ళు సర్వం మర్చిపోయేటట్లుగా చేసినాయి. ఓనాడు జోగు నాగు ఆ గంధర్వ లోకంలోని కొండల్లో ఈలలు వేసుకుంటూ షికారులు వెళ్తున్నారు. హఠాత్తుగా నాగు దృష్టి దారి పక్కన దుబ్బుగా పెరిగిన ఒక చిన్న చెట్టు మీద పడింది. అన్నా, ఇలాంటి చెట్టు మనం ఎక్కడో చూశామే అని అన్నాడు నాగు జోగుతో. జోగుకి వెంటనే గుర్తొచ్చింది. ఆ చెట్టు ఇంకా కొన్ని మూలికల కోసమే తను తన తమ్ముడు ఇంటి నుంచి బయలుదేరారు. అన్నదమ్ములిద్దరూ వాళ్ళ తల్లి గ్రామాలకు కొండలకు వెళ్ళటము, మూలికలు వెతకటం అంతా నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఉంది. అమ్మ ఏమనుకుంటూ ఉన్నదో, రాత్రికి తిరిగి రాకపోతే బెంగ పెట్టుకోదు. ఈ ఆలోచన ఇద్దరికీ బాధ కలిగించింది. సరాసరి గంధర్వ కన్యల దగ్గరికి పోయి, ఇక్కడికి మేము వచ్చి ఎంతకాలం అయింది అని అడిగారు. గంధర్వ కన్యలు నవ్వి, మీ దేశంలో మళ్ళీ మా దేశంలో కాలం కొలిచేందుకు గడియారాలు అవి లేవు అన్నారు. అయితే మా దేశం వెళ్తాం అన్నారిద్దరు. ఏ ఇక్కడ బాలేదా అన్నారు గంధర్వ కన్యలు. బాగానే ఉంది, కానీ మేము తీసుకుపోవలసిన మూలికల మాటే మర్చిపోయి ఇక్కడ కాలయాపన చేశాం, ఇక వెళ్ళాలి అన్నారు. ఎంత చెప్పినా లాభం లేకపోగా గంధర్వ కన్యలు జోగు నాగుల్ని ఆ ఇంద్రధనస్సు లాంటి వంతెన మీదుగా తిరిగి ఈ లోకానికి దించారు. జోగు నాగు సాయంకాలానికల్లా మూలికలున్న సంచులతో ఇంటికి సమీపించారు. వాళ్ళ ఇల్లు వాళ్లే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కప్పు కూలిపోవటానికి తయారుగా ఉంది. ద్వారబంధాలు తలుపులు పుచ్చిపోయి చెక్కలు ముక్కలుగా రాలిపోతున్నాయి. వాళ్ళు ఆశ్చర్యంతో అన్నీ చూస్తూ తలుపు తట్టారు. ఎవరు బాబు అంటూ వణుకుతూ ఉన్న గొంతుతో ఓ వృద్ధురాలు తలుపు తెరిచింది. ఓ క్షణం రెప్ప వేయకుండా చూసి, మీరా? నా నాన్నలు, నా బాబులు 12 సంవత్సరాలు గడిచినా ఆ వెళ్ళిన రోజున ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అంటూ కౌగిలించుకుంది. జోగు నాగు వెక్కి వెక్కి ఏడ్చారు. గంధర్వ కన్యల అందచందాలకు మోసపోయి కన్న తల్లికి కలిగించిన బాధ గ్రహించారు. ఇవిగో ఈ సంచుల్లో మూలికలున్నాయి, చాలా తెచ్చాము అంటూ తల్లి చేతికి వాటిని అందించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఆ మూలికల ఉపయోగం ఏముంటుంది నాయనా? అవి ఎండిపోయి ఉంటాయి. మీరు తిరిగి వచ్చారు కదా, అంతే చాలు అంటూ పాపమ్మ ఆ సంచులను అందుకొని లోపలకు చూసింది. ఆమెకు అక్కడ మెరుస్తూ ఉన్న ముత్యాలు రత్నాలు కంటబడినాయి. ఆశ్చర్యంతో సంచిలో చేయి పెట్టి ఒక గుప్పెడు బయటికి తీసింది. ఎండిపోయిన ప్రతి మూలికకు ఆకుకి నిండుగా ముత్యాలు రత్నాలు గొచ్చబడి ఉన్నాయి. అంతవరకు ఆ సంగతి తెలియని జోగు నాగు కూడా ఉప్పొంగిపోయారు. పాపమ్మ కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలినాయి. ఇద్దరు కొడుకులను గట్టిగా కౌగిలించుకొని ముద్దాడింది. ముత్యాలు రత్నాలతో తిరిగి వచ్చినందుకు అమ్మ ఆనందపడుతోందని జోగు నాగు అనుకున్నారు. కానీ
ప్రాణాలతో తిరిగి వచ్చిన కన్నబిడ్డలను చూసుకొని తల్లి ఎక్కువగా ఆనందపడుతుందని ఆ పసివాళ్లకు తెలియదు కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి డి హైమావతి గారు, జబల్పూర్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.